శ్రీలీల గారు, Yes, ఈ hello. ఈవెంట్ హాయ్ అండి. ఈ ఈవెంట్లో మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది. లైక్ మహేష్ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, తను కూడా నాకు ఇట్ వాజ్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్ ఒక ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమైనా అనుకుంటాం, బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ నుంచుంటున్నా చాలాసేపు, నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది. కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను. ఆయన నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్లో వీ వర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీ వర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్లో, కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్ చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్, బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా చాలా సీన్స్ కూడా చేశాను. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు ఆరోగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ వర్డ్స్, ఆరోగెన్స్ ఆర్ మిస్బిహేవింగ్, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నా నుంచి అయినా ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మేమేమైనా చెప్పాలనుకుంటే మా నోటి ద్వారా చెప్పేస్తాం. మీరు క్లిప్పింగ్స్ వల్ల నమ్మకండి. థ్యాంక్ యూ. హరీష్ గారు, ఇది గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఒక ఫిక్షన్, అంటే మనం క్రియేట్ చేసి పాపులర్ చేసిన టైటిల్. భగత్ సింగ్ అనేది ఒక నేషనల్ హీరో టైటిల్స్. అంటే ఈ టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే సార్, ఖచ్చితంగా మనకి నేషనల్ లీడర్స్ని గుర్తు చేసుకున్న కొత్త జనరేషన్స్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అవకాశం ఉన్నా, ఎక్కడన్నా సందర్భం ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ నా ఫేవరెట్ లీడర్స్. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి, పటేల్ గారి గురించి సందర్భం వస్తే చెప్పాలి. కాబట్టి చెప్పినందుకు మీరందరూ నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను. రాశి గారు, ఉస్తాద్ మీకు ఒక స్పెషల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాము. సో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. చాలా బాగుందండి. చాలాసార్లు చెప్పాను నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని. వర్క్ చేసే ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇది కూడా చెప్పాను దట్ చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక్క మాటలో ఒక విలువ ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను.